వెల్కమ్ టు బీటీ న్యూస్. లక్ష్మణ సమాజం నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ కార్యకర్తలకు నిరుపేదలకు అండగా ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ 200 మందికి 25 కిలోల బియ్యం పంపిణీ. మీర్పేట్ పిఎస్ పరిధిలో కఠినంగా లాక్డౌన్ అమలు, నిబంధనలు ఉల్లంఘించిన 20 కార్లు 50 బైకులు స్విచ్. ఎర్రగడ్డలో లాక్డౌన్ పరిశీలించిన డీసీపీ, ఎస్ఆర్ నగర్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు. అస్థిపురంలో శానిటైజేషన్ దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శానిటైజేషన్ యంత్రం ప్రారంభం. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ టీఆర్ఎస్ కార్యకర్తలకు నిరుపేదలకు అండగా నిలిచింది. బేగం బజార్ డివిజన్ లో 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు 25 కిలోల బియ్యం, N95 మాస్కులను ట్రస్ట్ చైర్మన్ టీఆర్ఎస్ నాయకుడు నందు కిషోర్ వ్యాస్ బిలాల్ ట్రస్ట్ సభ్యులతో కలిసి అందజేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని నందు బిలాల్ అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించి కోవిడ్ నిబంధనలు పాటించాలని, అనవసరంగా బయట తిరగొద్దని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ కార్యకర్తలకు 25 కిలోల బియ్యం చొప్పున 2,000 మందికి అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. आदित्य कृष्णा चैरिटेबल ट्रस्ट की ओर से 200 राइस बैग्स एवं 2000 N95 मास्क पार्टी कैडर को और यहाँ पर जो डेली वेजेस पे काम करते हमाली है, उनके परिवार वाले जो मजदूरी कर जीने वालों को ट्रस्ट द्वारा मदद किया जा रहा है। हम प्राउड करते हैं चंद्रशेखर राव जी जैसा सीएम कोई स्टेट में नहीं है। आज हिंदुस्तान में हमारे स्टेट में जो कार्य चल रहा है कहीं भी नहीं है। केसीआर जी, केटीआर जी, पूरा परिवार, पूरा एडमिनिस्ट्रेशन जनता की सेवा के लिए काम कर रहा है। जनता को भयभीत होने की जरूरत नहीं है। हर व्यवस्था हमारी गवर्नमेंट द्वारा दी जा रही है। आने वाले दिनों में पूरा का पूरा कोरोना महामारी खत्म हो जाएंगी। धैर्य बनाए रखना। मैं पार्टी कैडर से विनती करता हूँ, अपने अपने बस्ते में कोई भी तकलीफ में है, मुसीबत में है तो उन्हें सुविधा दे, अस्पताल तक पहुँचाए, ऑक्सीजन सिलेंडर की व्यवस्था करवाए, अनाज की व्यवस्था हम कर रहे हैं। और कोई भी समस्या हो जनता को तो हमारे ट्रस्ट को इतला करे, हम उसके लिए तैयार रहेंगे। जय तेलंगाना, जय केसीआर, जय केटीआर। हमारे आदित्य कृष्ण चैरिटेबल ट्रस्ट चेयरमैन नंदकिशोर भैया जी जो कार्य टीआरएस पार्टी कैडर एवं पुअर नीडी पीपल को जो 25 kg राइस बैग एवं N95 देने के लिए जो निर्णय लिए हैं उसके लिए मैं तहे दिल से हमारे भाई जी को धन्यवाद करती हूँ। आज बेगम बाजार डिवीज़न में ये राइस डिस्ट्रीब्यूशन प्रोग्राम स्टार्ट किया गया है। इस कठिन पैंडेमिक इधर देखो भैया। లాక్డౌన్ నిబంధనలు మీర్పేట్ పిఎస్ పరిధిలో పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో అనుమతి లేకుండా రోడ్లపైకి వస్తున్న 20 కార్లను 50 బైకులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు అనుమతులు లేకుండా బయటికి రావద్దని డీసీపీ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అమలులో భాగంగా ఎర్రగడ్డ ఎస్ఆర్ నగర్ చెక్ పోస్ట్ వద్ద అడిషనల్ డీసీపీ తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై వాహనదారులు భారీగా రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో మాంసం విక్రేతలు రిటైల్ అమ్మకందారులతో సంభవించారు. మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించని వారికి వస్తువులు విక్రయించాలని, లేదంటే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణకు కృషి చేయాలని, పోలీసులను సహకరించాలని అడిషనల్ డీసీపీ మహమ్మద్ ఇక్బాల్ సిద్దికి పేర్కొన్నారు. नहीं, लॉकडाउन तो सेकेंड फेज से भी अमल में है. लॉकडाउन के विषय से ऑलरेडी सोशल मीडिया के ज़रिए भी पब्लिक के अवेयरनेस बताए हैं और अपार्ट फ्रॉम दैट हम लोग ऑल्सो मीडिया के ज़रिए भी पब्लिक को बताए हैं. उसके बावजूद भी बहुत सारे लोग सेल्फ प्रोक्लेम आईडी कार्ड से लेके घूम रहे हैं गाड़ी में. तो वैसे गाड़ियों पे क्रैकडाउन करके या यहाँ पे रोड बैरिकेड लगा के पूरा ब्लॉक करके ओनली एसेंशियल कम्युनिटीज़, डॉक्टर्स, मेडिकल संबंधित पब्लिक, उसके बाद में मीडिया को अलाउ कर रहे हैं ग्रीन चैनल से. बाजू के चैनल से जो भी अनवांटेड लोग हैं उनको वापस जा रहे हैं घर पे. థ్యాంక్ యూ. ఎర్రగడ్డలో లాక్డౌన్లో భాగంగా చెక్ పోస్టులో విధులు నిర్వహించడం జరుగుతుంది. ఈ పబ్లిక్ ఈ కరోనా అనేది వ్యాప్తి చెందుతున్నా కానీ లెక్క చేయకుండా అన్నెసరిగా తిరుగుతున్నటువంటి పబ్లిక్పై ఈరోజు కఠినంగా ఉండాలనే ఉద్దేశంతో బారికేడ్స్ను ఏర్పాటు చేసి ఒక గ్రీన్ ఛానల్ అని సపరేట్గా ఎవరైతే అన్నెసరిగా వస్తారో వాళ్ళని యూటర్న్ చేసి పంపించడం జరుగుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల్ని, అంబులెన్స్కి, హాస్పిటల్ సిబ్బంది మరియు ప్రెస్ వాళ్ళని కూడా ఎలో చేయడం జరుగుతుంది గ్రీన్ ఛానల్లో. మిగతాది ఎవరైతే అన్నెసరిగా వస్తున్నారో వాళ్ళని యూటర్న్ చేసుకుని వాళ్ళ ఇంటికి పోయే విధంగా సైబరాబాద్ కమిషనరేట్ నుంచి ఏమైతే మనకి వెహికల్స్ వస్తున్నాయో వాళ్ళని వెనకకు పంపించబడటం జరుగుతుంది. ఏం పని లేకుండా ఒట్టిగా వచ్చే వాళ్ళని కేసులు బుక్ చేసి వారిని ఫైన్ చేయడం జరుగుతున్నది. ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే, పోలీసు వాళ్ళనే వాళ్ళు మీ ఆరోగ్యం గురించి పనిచేస్తున్నాం, మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మాకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మేము డ్యూటీ చేయడం జరుగుతుంది. దయచేసి మాకు కోఆపరేట్ చేసినట్లయితే ఈ కరోనా వ్యాప్తి అనేది చెందకుండా అతి తొందరలో ఈ లాక్డౌన్ కూడా ముగించే అవకాశం ఉంటుంది. మీరు ఈ విధంగానే తిరిగినట్లయితే ఈ లాక్డౌన్ అనేది అదే కంటిన్యూ అవుతుంది. అందరికీ ఇబ్బంది ఉంటుంది, మీ ఆరోగ్యం ఖరాబ్ కావడం జరుగుతుంది, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడతారు. అన్నెసరిగా తిరగడం అనేది అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని కోరుకోవడం జరుగుతుంది. వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ పైన అధికారుల యొక్క ఆదేశాల మేరకు నడుచుకోవడం జరుగుతుంది. దీనిపై కేసు హస్తిపురంలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శానిటేషన్ యంత్రం మాల్రెడ్డి, రామరెడ్డి, శివసేన్ రెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటికి పిచికారీ చేశారు. అందరూ సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, శివసేన గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గణేష్, చరణ్, ఎల్బీ నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శానిటైజేషన్ కార్యక్రమం పెట్టుకున్నందుకు నేను ముందుగా వాళ్ళను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు
ప్రభుత్వానికి చీమ గుట్టినట్టయినా లేదు ఈ ప్రజా సమస్యల మీద. అసలు ఏ ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఏ హాస్పిటల్లో ఎంత బిల్లు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు డిసైడ్ చేసారు. హయ్యెస్ట్ 10,000 రూపాయలు అన్నారు. ఇవాళ ఏ హాస్పిటల్ అన్న 10 కాదు 20,000 తీసుకున్నా మాకు బాధ లేదు. ఒక్కొక్క హాస్పిటల్లో మినిమం 80,000 నుంచి 1,50,000 దాకా తీసుకుంటుంటే వీళ్ళు కండ్లు మూసుకొని చూస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మరి మొన్న రాజీవ్ గాంధీ వర్ధంతి రోజున పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి మరి మాస్కులు పంచడం కానీ, శానిటైజర్ పంచడం కానీ, మరి అదేవిధంగా అన్నదానాలు పెడతా ఉంటే వీళ్ళను బెదిరించి అధికారులతో పర్మిషన్ తీసుకున్న వరకు ఏం చేయొద్దని చెప్తా ఉంటే వీళ్ళకు సిగ్గు అనిపిస్తలేదా ఈ ప్రభుత్వానికి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. శానిటైజింగ్ చేయబడుతుంది కాంగ్రెస్ ఆధ్వర్యంలో. ఈరోజు యువజన కాంగ్రెస్ కానీ ఈరోజు రోడ్ల మీద రావడానికి కారణం ఏంటంటే ఈ వ్యవహారం అంతా ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవన్నీ. ప్రభుత్వ వైఫల్యాల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రజలకు చేదోడు వాదోడుగా ప్రజలకు ఎటువంటి తరాల నుంచి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ఈరోజు శానిటైజేషన్ ఈ నగరాలలో అన్ని కాలనీలలో ఈరోజు శానిటైజ్ చేయడం ఏర్పాటు చేశారు. నిన్న మొన్న వరకు మనం అందరం చూస్తూనే ఉన్నాం, పరిస్థితులు ఏ స్థాయిలో మారిపోతున్నాయి. 10 గంటలు దాటిన తర్వాత లాక్డౌన్ చేయడం కరెక్టే, కాకపోతే రాత్రే లాక్డౌన్ని ఇమీడియట్గా స్ట్రిక్ట్గా వారం రోజుల నుంచి వదిలేసి వారం రోజులు లూజ్ వదిలేసి ఎక్కడ పడితే అక్కడ కొట్టడము చేయడము అంటే సీఎం కేసీఆర్ డీజీపీని ఎక్కితే మీరు ప్రజల మీద ఎక్కుతారా? మీరు వాస్తవంగా మీరు చెప్పింది వాస్తవమే, 9 to 10 లోపల ఈ రూమ్ అని చెప్పినప్పుడు ఇది మొదటి రోజు ఏ రోజైతే లాక్డౌన్ చేసారో అదే రోజు ఉండాలి. ఇప్పటికైనా ప్రజలు పోతారు, కానీ కొట్టకుండా సామరస్యంగా చెప్పింది చూడండి దయచేసి. హైదరాబాద్లో లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండటంతో పోలీసులు రోడ్లపైకి ఎవరిని అనుమతించడం లేదు. అయితే రోడ్లపైకి అనవసరంగా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనదారులను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారిని బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో పోలీసులు నిర్బంధించారు. కరోనా కట్టడి నేపథ్యంలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ జనప్రియ వద్ద కూరగాయల సంతలో ప్రజలు అందరూ భౌతిక దూరం పాటించాలని రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ కనకయ్య ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు చేపట్టారు. చింతల్మెట్ చౌరస్తాలో డీఐ పవన్ కుమార్ తనిఖీలు నిర్వహించగా పలు కాలనీలో ఎస్ఓటీ సిఐ వెంకర్ రెడ్డి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చిన పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు మన చింతల్మెట్ చౌరస్తాలో ఈ లాక్డౌన్ వయలేటర్స్ యొక్క బండ్లన్నీ సీజ్ చేయడం జరిగింది.
వీళ్ళందరూ కూడా 10 తర్వాత రోడ్ల మీద తిరుగుతున్నారు. కాబట్టి వీళ్ళ బండి సీజ్ చేసి వాళ్ళ మీద లాక్డౌన్ వైలేషన్స్ కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఈ బండ్లన్నీ కూడా మేము సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా పబ్లిక్ ఎవరైనా అన్నెసెసరీగా తిరిగితే వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి, వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయబడతాయి. కాబట్టి ఎవరు కూడా బయటికి అనవసరంగా తిరగకూడదు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ పరిస్థితి తప్ప మిగతా విషయాల్లో ఎవరు కూడా తిరగకూడదు. తిరిగితే మాత్రం కేసులు అవుతాయి. మైత్రివనంలో డీసీపీ సిద్దికి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. అనుమతి లేకుండా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల సమయంలోపు అనుమతి ఉందని డీసీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్ సిఐ సైదులు పోలీసు బృందం పాల్గొన్నారు. भी पॉजिटिव बताए हैं, इसके बावजूद भी बहुत सारे लोग सेल्फ को ट्रेन ID कार्ड दे के घूम रहे हैं गाड़ी में। तो वैसे गाड़ी पे ट्रैक डाउन करके यहाँ पे रोड बैरिकेड आगे से ब्लॉक करके ओनली एसेंशियल कम्युनिटीज़, डॉक्टर्स, मेडिकल संबंधित पब्लिक, इसके बाद में मीडिया को अलाउ कर रहे हैं ग्रीन चैनल से। बाजू के चैनल से जो भी अनवांटेड लोग हैं उनको वापस जा रहे हैं। थैंक यू। లాక్డౌన్లో భాగంగా ఎక్కువ విధులు ఈ పబ్లిక్ ఈ కరోనా అనేది వ్యాప్తి చెందుతున్నా కానీ లెక్క చేయకుండా అన్నెసరిగా తిరుగుతున్నటువంటి పబ్లిక్పై కఠినంగా ఉండాలనే ఉద్దేశంతో బారికేడ్స్ను ఏర్పాటు చేసి ఒక గ్రీన్ ఛానల్ అని సపరేట్గా ఎవరైతే అన్నెసరిగా వస్తారో వాళ్ళని యూటర్న్ చేసి పంపించడం జరుగుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు, అంబులెన్స్కి, హాస్పిటల్ సిబ్బంది మరియు ప్రెస్ వాళ్ళని కూడా ఎలో చేయడం జరుగుతుంది గ్రీన్ ఛానల్లో. మిగతాది ఎవరైతే అన్నెసరిగా వస్తున్నారో వాళ్ళు యూటర్న్ చేసుకుని వాళ్ళ ఇంటికి పోయే విధంగా సైబరాబాద్ కమిషనరేట్ నుంచి ఏమైతే మనకి వెహికల్స్ వస్తున్నాయో వాళ్ళు ఎంతో పంపించుకోవడం జరుగుతుంది. ఏం పని లేకుండా ఒట్టిగా వచ్చే వాళ్ళని కేసులు బుక్ చేసి వాళ్ళని ఫైన్ చేయడం జరుగుతున్నది. ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే పోలీసు వాళ్ళు అనేవాళ్ళు మీ ఆరోగ్యం గురించి పనిచేస్తున్నాం, మా ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మాకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మేము డ్యూటీ చేయడం జరుగుతుంది. దయచేసి మాకు కోఆపరేట్ చేసినట్లయితే ఈ కరోనా వ్యాప్తి అనేది చెందకుండా అతి తొందరలో ఈ లాక్డౌన్ కూడా ముగించే అవకాశం ఉంటుంది. మీరు ఈ విధంగానే తిరిగినట్లయితే ఈ లాక్డౌన్ అనేది అదే కంటిన్యూ అవుతుంది. అందరికీ ఇబ్బంది ఉంటుంది, మీ ఆరోగ్యం ఖరాబ్ కావడం జరుగుతుంది, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడతారు. అన్నెసరిగా తిరగడం అనేది జరగకుండా ఎంత అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని కోరుకోవడం జరుగుతుంది. కరోనా లాక్డౌన్ సమయంలో వివాహంతో వికలాంగుల జంట ఒకటయ్యారు. ముగుళ్లపల్లి యువసేన అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 189వ వికలాంగుల ఉచిత వివాహం లూయిస్ బ్రెయిలీ పార్క్ మాలక్పేటలో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రముఖ సంఘ సేవకులు ఉపేంద్ర గుప్తా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగుళ్లపల్లి ఉపేంద్ర గుప్తా మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న జంటలు, నిరుపేద కుటుంబాలు ఎవరికైనా 15 రోజుల ముందు సంప్రదిస్తే హిందూ సంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా ఉచిత వివాహం జరిపించడం జరుగుతుందని అన్నారు. నిరుపేదలకు ఆదుకోవడానికి ముగుళ్లపల్లి యువసేన ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. మరియు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 189వ వివాహం జరిగింది. మన మళ్ళీ ఇప్పుడే వివాహం చేసుకున్నారు. వారు పుట్టు
నుంచే వారు దివ్యాంగులు అంటే 2 కాళ్ళు పనిచేయక వికలాంగులుగా ఉన్న సుజాత మరియు మల్లయ్య గారికి వేద బ్రాహ్మణులతోటి పచ్చని పందిరితోటి అన్ని హిందూ సాంప్రదాయ ప్రకారము బంగారు పుస్తే మట్టలు బట్టలు జంపుకాన పీటలు పందిరి ఈ వివాహం జరిపించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులను ఒకటి చేయడము దాంపత్య జీవితానికి మనం పెళ్లికి వారికి చేయడం అనేది ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులు స్నేహితులు దాతలకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా సుజాత మల్లయ్య గారులకు వివాహం జరిగిన సందర్భంగా వారికి భగవంతుడు అష్టైశ్వర్య భోగభాగ్య సుఖ సంతోష పుత్ర పౌత్ర మనోవంచ వారి వృత్తిలో మరి వారి ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు మంచిగుండి పిల్లా పాపాలతోటి వాళ్ళు దేదీప్యమానంగా 100 ఏళ్ళు బతకాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ మరొకసారి మల్లయ్య గారికి సుజాత గారులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్ జై భారత్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లో శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. बोल रही है ना, बात करो कागज से, बड़े बड़े बात कर रही, जानवर के लगाने लगा तो ये इसका मफस है. नहीं तो माँ की बात कर रहे जानवर को इनके लिए मेहनत कर रहे तो ऐसा ऐसा कॉर्पोरेटर लास्ट तक ठहर के निकालते खाना, ये ठहर के डाल रहे, स्टार्ट कर दिया खत्म, यहाँ पूरा लास्ट तक ठहर के डाल रहे. ऐसा ऐसा इधर आ, तुम यहाँ पे चलता ऐसा देखो చెప్తా అర్థమైతే లేదా. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన అక్క తమ్ముళ్ల పట్ల యువమోర్చా నాయకుడు మానవతను చాటుకున్నారు. సైదాబాద్ ఎస్పీహెచ్ కాలనీలో నివాసం ఉండే జగదీష్ గీత దంపతులు కరోనాతో మృతి చెందారు. దీంతో వారి కూతురు సంజన కుమారుడు హనుమ అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న యువమోర్చా అడిషనల్ సెక్రటరీ నవీన్ బండారి వారిని పరామర్శించారు. వారికి నిత్యావసర వస్తువులను అందజేశారు. రాత్రి మాట్లాడింది నాతో చెప్పండి. పెళ్ళి చేసేసారు వాళ్ళు రాదు. ఇంకా ఒక్కసారి వచ్చారు కలవడానికి. ఎక్కడ లోకల్ బయట? చెల్లికి మా రాజస్థాన్ ఇచ్చిండ్రు. ఇంకా ఆయన వచ్చింది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్డౌన్ నిబంధన ఉల్లంఘించిన అనుమతులు లేకుండా రోడ్లపైకి వస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. మిర్జాలగూడ, ఆనంద్బాగ్, మౌలాలి, జెడ్టీఎస్ చౌరస్తాలో అనుమతులు లేకుండా రోడ్డుపైకి వచ్చిన 50 వాహనాలను సీజ్ చేసినట్లు మల్కాజ్గిరి పోలీస్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు తెలిపారు.
లాక్డౌన్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. నిబంధన ఉల్లంఘించి రోడ్డుపై తిరుగుతున్న 130 వాహనాలు సీజ్ చేశామన్నారు. అనుమతులు లేకుండా బయటకు రావద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎస్ఐ పోలీస్ బృందం పాల్గొన్నారు. లాక్డౌన్లోనూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మణికొండలో వీధి వ్యాపారుల నుంచి తై బజార్ పన్ను వసూళ్ల దందా కొనసాగుతుంది. వసూళ్లతో వీధి వ్యాపారులు వణికిపోతున్నారు. సంతలు జరుగుతున్న సమయంలోనే తై బజార్ వసూళ్లు చేయాలన్న నిబంధనలు ఉన్న మణికొండ మున్సిపాలిటీలో వాటన్నిటిని తొంగల తొక్కి యథేచ్ఛగా వసూలు దందాను కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కేవలం 2-3 గంటల సమయం వ్యాపారం కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు. అయితే తనకు డబ్బులు తగ్గించాలని వీధి వ్యాపారులు వేడుకుంటున్న సదరు కాంట్రాక్టర్లు వినకుండా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. అడ్డలు కొలపొద్దన్న ఉద్దేశంతోనే వ్యాపారం జరగకపోయినా తై బజార్ పన్నులు చెల్లిస్తున్నామని పలువురు వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకుంటానంటే నాకు ఆధార్ వేయాలండి. నేను అదే సార్ నాకు ఆధార్ ఇవ్వండి. నేను రిసీప్ట్ ఇవ్వాలి, 40K ఇవ్వాలి, కానీ వాళ్ళ దగ్గర తీసుకోవద్దు అసలు. ఇక అది తప్పు సార్, అది చేయొద్దు అట్లా. చాలు సార్, మాకు ఇది ఒకటి చాలు. కంపల్సరీ తీసుకోవాలి, మాకు సబ్మిట్ చేయాలి ఎవ్రీ మంత్. అది ఇప్పుడు అతను చాలా మంది ఆరోపిస్తున్నారు. అనుకుంటే సీల్ చేసి అతను బహిరంగంగా డబ్బులు తీసుకొని వచ్చి ఇవ్వట్లేదు. అతన్ని ఏం చర్యలు తీసుకోవద్దు. ఇక నేను ఎంక్వైరీ చేసి డెఫినెట్గా కేసు బుక్ చేస్తాను. మీ ఉంటే నాకు ఇవ్వండి, నేను కేసు బుక్ చేస్తాను మీద. ఇది ఎవరికి వచ్చింది సార్? ఇప్పుడు ఎంత వచ్చింది? ఎంతమంది పాల్గొన్నారు? మణికొండలో 6 మెంబర్లు వచ్చారు. మేము అప్సెట్ ప్రైజ్ ఏమో 4,43,368 పెట్టినాము. దానికి 4,50,500 కే సుజాత అని ఆమెకు వచ్చింది. ఉపాల్గూడలో 7 మంది వచ్చారు. 7 మందికి అప్సెట్ ప్రైజ్ ఏమో 7,33,751. వాళ్ళు పాడుకున్నది 7,39,751. అది ఎం పద్మారావు ఇతనికి వచ్చింది. ఇంకోటి మణికొండకు సంబంధించి బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
టీఆర్ఎస్ కార్యకర్తలకు నిరుపేదలకు అండగా ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ 200 మందికి 25 కిలోల బియ్యం పంపిణీ. మీర్పేట్ పోలీస్ పరిధిలో కఠినంగా లాక్డౌన్ అమలు, నిబంధన ఉల్లంఘించిన 20 కార్లు 50 బైకులు సీజ్. ఎర్రగడ్డలో లాక్డౌన్ పరిశీలించిన డీసీపీ, ఎస్ఆర్ నగర్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు. హస్తిపురంలోని శానిటైజేషన్ దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శానిటైజేషన్ యంత్రం ప్రారంభం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజం.